ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎవరు హెచ్చింపబడతారంటే ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడతారు. ఉన్నతమైన శ్రేష్టమైన ఘనత మనం పొందుకోవాలంటే తగ్గించుకునే వారంగా మనం ఉండాలి. దావీదు గొర్రెలు కాచుకునే స్థితి నుండి ఒక దేశానికి రాజుగా అవ్వడానికి గల కారణం ఆ తగ్గింపు లక్షణం, దీనత్వం కలిగిన ఆ గుణం. ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టమైంది ఏదో అది గ్రహించుకొని తగ్గించుకుంటూ దీనత్వం కలిగిన వారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప శ్రేష్టమైన ఘనతను పొందుకోవడానికి ప్రయాసపడే వరంగా మనం ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగిన వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో తగిన కాలం ముందు ఆయన మనల్ని హెచ్చిస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో తగ్గించుకునే వారుగా ఉంటూ దీనత్వం కలిగిన వారుగా ఉంటూ దేవుని చేత హెచ్చింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుని ముందు దీవించి ఆశీర్వదించి ఆయన అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఘనత మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని చెప్పి నీకు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తావు. తగ్గించుకునే వారిగా ఉంటూ నీ చేత హెచ్చింపబడే ఆ యొక్క భాగ్యాన్ని పొందుకునే దేవా ఆ మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరక చేసి ఈ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.